హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ ఆర్క్ బై శాంతి. ఈరోజైతే మన సబ్స్క్రైబర్లో ఒకరు క్లచ్చర్స్ మోడల్స్ అయితే చేసి పెట్టండి వీడియోస్ అని చెప్పారనమాట. సో వాళ్ళ కోసం అయితే ఇక్కడ రెడీ చేస్తున్నానండి. నాతో ఉన్న ఒక 4 క్లిప్స్ అయితే తీసుకొని నా ఓల్డ్ క్లిప్స్ని ఇలాగా కొత్తగా రీయూజ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. నేను ఇక్కడ వీడియోలో ఒక చిన్న మిస్టేక్ అయితే చేశానండి. నేను రికార్డ్ చేసేటప్పుడు క్లిప్ని సైడ్కి తీసుకెళ్ళాను, అది నేను చూసుకోలేదన్నమాట. సారీ ఫర్ దట్. నెక్స్ట్ టైం నేను ఈ మిస్టేక్ కాకుండా అయితే చూసుకుంటాను. ఫస్ట్ అయితే నేను ఈ క్లిప్కి యూజ్ చేసింది హాఫ్ షేప్ మూన్ కుందన్స్ మ్యాట్లో అయితే తీసుకున్నాను అనమాట. మల్టీ కలర్ అయితే తీసుకున్నాను. వీడియోలో చూపించిన విధంగా ఇలాగ చాలా పేషెన్స్గా చాలా స్లోగా అయితే స్టిక్ చేసుకోవాలండి ఈ డిజైన్కి. ఈ డిజైన్కి అయితే ఎందుకంటే మధ్యలో కూడా స్టిక్ చేసుకోవాలి కదా, నీట్ ఫినిషింగ్ రావాలంటే చాలా పేషెన్స్గా అలాగే చాలా స్లోగా అయితే స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లిప్కి అయితే నేను 4x4M స్క్వేర్ షేప్ గ్లాసీ అయితే తీసుకున్నాను అనమాట. పింక్ కలర్ తీసుకున్నాను. మీకు ఏదైనా నచ్చితే వేరే కలర్ కూడా చూస్ చేసుకోవచ్చు. నా ఐడియానే ఫాలో అవ్వాలని ఏమీ లేదు కదా. దీని మిడిల్లోకి అయితే నేను 3mm రౌండ్ షేప్ వైట్ కలర్ కుందన్స్ అయితే తీసుకున్నాను అనమాట. దాన్ని ఇలాగ మిడిల్లో వీడియోలో చూపించిన విధంగా అయితే స్టిక్ చేసేసాను అనమాట. నేను నేను డిజైన్స్ అన్నీ చూపించాక మీకు ఏ క్లిప్ అయితే నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో గివ్ అవే నడుస్తాం కదండి. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలి అనుకునే వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, దాన్ని అయితే క్లిక్ చేసేయండి. ఇంకో క్లిప్కి అయితే నేను ఇక్కడ ఎస్ షేప్ స్మాల్ సైజ్ అయితే తీసుకున్నాను. మల్టీ కలర్గా అయితే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇది గ్యాప్గా వచ్చింది కదా క్లిప్. సో అందుకని నాకు ఇలా చేస్తే బాగుంటుందేమో అనిపించింది. దాని మిడిల్లోకి నేను ఈ ఎస్ షేప్ కంటే స్క్వేర్ షేప్ యూజ్ చేస్తే లుక్ ఏమన్నా బాగుంటుందేమో అని చెప్పేసి ఇలా అయితే ట్రై చేశాను. ఇలా అయితే ట్రై చేశాను. వైట్ స్క్వేర్ షేప్ కుందన్స్ అయితే తీసుకున్నాను అనమాట. దాని మిడిల్లోకి స్క్వేర్ షేప్ వైట్ సెరామిక్ బీడ్స్ అంటారండి దీన్ని. 4x4 తీసుకున్నాను. అలాగే మిడిల్లో యూజ్ చేసిండేవి రౌండ్ షేప్ 3mm సెరామిక్ గోల్డ్ అయితే తీసుకున్నాను. అది సెరామిక్ వైట్, ఇది సెరామిక్ గోల్డ్ అనమాట. ఫైనల్లీ నెక్స్ట్ వచ్చేసి దిల్ షేప్ క్లిప్ ఉన్నిందండి. దీనికి నేను హాఫ్ షేప్ మూన్ కుందనే తీసుకున్నాను. దీంట్లోకి మిడిల్ నేను 3mm రౌండ్ షేపే తీసుకొని అక్కడక్కడ స్టిక్ చేసేసాను అనమాట. ఫైనల్గా ఇలా అయితే రెడీ అయ్యండి. మీకు ఏవి నచ్చాయో తప్పకుండా కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మీకు ఇంకా ఏమైనా డిజైన్స్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ గైస్. బాయ్ బాయ్.